శ్రీగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ కృష్ణం పారాఢ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో 6వ పాసురంలోకి మనం ప్రవేశించాము. 6వ దినం వ్రతంలోకి. నిన్నటి వరకు 5 రోజులు కూడా అమ్మవారు వ్రత విధానాన్ని, వ్రతానికి కావలసిన పూర్వరంగాన్ని గురించి మనకి అనుగ్రహించారు. గోదా గోపిక మిగిలిన గోపికలను ఈ వ్రతానికి రావాల్సిందిగా ఆహ్వానించి, ఈ వ్రతంలో పొందవలసింది భగవత్ సమాగమమని, ఊరివారి దృష్టిలో బాహ్యంగా వర్షము అయినప్పటికీ భగవత్ ప్రాప్తి, భగవంతుని అనుగ్రహము కావాలని, ఆ భగవంతుని అనుగ్రహం లేనట్లయితే వర్షము లభించదని, అంచేత భగవత్ సమాగమమే ముఖ్యమైనటువంటి అంశంగా, ఫలితంగా, ఆ ఫలితం పొందడానికి కూడా సాధనము భగవంతుడే అని, ఈ వ్రతాన్ని ఆచరించడానికి కోరిక అందరూ కూడా అర్హులే, కోరిక గలవారందరూ అని మొదటి రోజు నుంచి తెలియజేస్తూ, ఆ పరమపదంలో ఉండేటువంటి లేదా వ్యూహావతారంలో క్షీరసాగరంలో ఉండేటువంటి స్వామిని మనం కీర్తిద్దాము అని చెప్పడం జరిగింది. అని రెండవ రోజున ఈ వ్రతం చేయడానికి మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి నియమములు ఏమిటి? కృతజ్ఞతాభావంతో భగవంతుడికి మనం వ్రతం చేసేటప్పుడు, నోము చేసేటప్పుడు ఆయా కాంక్షితాలు నెరవేరాలి అంటే మనం చేయవలసినటువంటి విధి విధానాలని, తర్వాత రోజున వామనుని యొక్క త్రివిక్రమావతారాన్ని స్ఫురింపజేసి, త్రివిక్రముడు ఏ విధంగా అయితే వృద్ధి చెందారో అలాగే లోకాలన్నింటిలో లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పర్జన్యదేవుణ్ణి ఆహ్వానించారు. సస్య సమృద్ధి వీటన్నిటి గురించిని. అలాగే నిన్నటి రోజున ఈ వ్రతం చేసినట్లయితే ఫలితం ఏమిటి అని అడిగితే, మాయావి మధురానాయిక యమునా తీర విహారీ నందవ్రజ మంగళదీప యశోదాగర్భ ప్రకాశక దామోదర అనే నామాన్ని మనం కీర్తించినట్లయితే మనం చేసినటువంటి సంచిత కర్మలు, ఆగామి కర్మలు కూడా నిప్పులో వేసినటువంటి దూది వలె భస్మైపోతాయి, నశించిపోతాయి అన్నారు. కర్మలు 3 విధములు: సంచితము, ఆగామి, ప్రారబ్ధము. ప్రారబ్ధ కర్మ అవశ్యము తప్పకుండా అనుభవించవలసిందే. కానీ సంచితము, ఆగామి మాత్రం భగవన్నామ స్మరణ చేయడం వలన అవి నశించిపోతాయి అని గోదామ్మ అనుగ్రహిస్తూ, ఉపనిషత్సారమైనటువంటి ఇది తిరుప్పావైలో ఈరోజు 6వ పాసురంలో నుంచి 15వ పాసురం వరకు భగవద్ అనుభవంలో నిష్ణాతులైనటువంటి, భగవంతుని గురించి సంపూర్ణంగా అవగాహన కలిగినటువంటి భాగవతోత్తమురాళ్ళైనటువంటి గోపికలను మేల్కొల్పుతూ ఉన్నారు. దీనిలో ఆంతర్యంగా అనేకమైనటువంటి ఉపనిషత్ విషయాలు చెప్పడమే కాకుండా 12 ఆళ్వార్లలో పేరు పొందినటువంటి పరమ భాగవతోత్తములైన 10 మంది ఆళ్వార్లను కూడా ఆంతర్యంగా మేల్కొల్పడం ఈ 10 పాసురాల్లో మనం చూస్తాం. ఈ వ్రతంలో ఉండే 30 రోజులలో 5 రోజులు పూర్వరంగము, వ్రత విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఇప్పుడు ఆశ్రయణ దశ. ఆశ్రయణం అంటే మనం ఎవరి ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి? భాగవతోత్తముల ద్వారా వారిని ఆశ్రయించాలి, భాగవతోత్తముల్ని అని చెప్పడానికని ఈరోజు ముందుగా ఒక గోపికని మేల్కొల్పుతూ ఉన్నారు. ఇంత ప్రత్యేకంగా మేల్కొల్పడం ఎందుకు? వ్రతానికి ఎవరి మానాన్ని వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. అంటే భగవద్ అనుభవం ఎవరిది వారిదే కదా. ఒక మధుర పదార్థాన్ని మనం ఆరగించినట్లయితే దాని యొక్క రుచి ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాన్ని ఇస్తుంది. అలాగే భగవద్ గుణగానం కానీ, భగవత్ రూప దర్శనం కానీ, పురాణ కథలు కానీ, అది ఒక్కొక్క అనుభవం ఒక్కొక్కరికి కలిగిస్తూ ఉంటుంది కదా. ఎందుకు ఇలాగా అమ్మవారు అందరినీ మేల్కొల్పడం గోదా అమ్మ అంటే, ఒక పెద్ద ప్రవాహము ప్రవహిస్తూ ఉన్నప్పుడు దానిలో స్నానానికి వెళ్ళే వాళ్ళు ఒంటరిగా వెళ్ళరు. ఒకరి చేయి ఒకరు పట్టుకుని వెళ్తారు. ఎందుకంటే ఆ ప్రవాహం ఉధృతమైనప్పుడు ఎటువంటి ప్రమాదములు వాటిల్లకుండాను.
అలాగే భగవద్ అనుభవం అనేది ఈ ప్రవాహము అగాధమైనది, అపారమైనది, చాలా వేగంగా ఉంటుంది. అందువలన ఇందులో వెళ్ళేటప్పుడు అందరూ కలిసికట్టుగా ఒకరు తమ యొక్క అనుభూతుల్ని పంచుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో, అంతేకాక ఏకస్వాదున అభుంజీత, మధుర పదార్థాలన్నీ ఒక్కరే ఎవరికి వారే అనుభవించకూడదు అని కూడా మనకు శాస్త్రం చెప్పడం చేత గోదామ్మవారు ఈ విధంగా సంకల్పించి మేల్కొల్పడంతో ఈరోజు ఒక గోపికని ముఖ్యంగా మేల్కొల్పుతున్నారు. పాసుర విన్నపం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగలే శరణం புள்ளும் சிலும்பினகால் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசிங்கன் பேரர்வம் கெட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடங் கலக்களிய காலோச்சி வெள்ளத்தருவில் துயில மறந்த வித்தினை உள்ளித்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெளுந்து அரியன்ற பேரரவம் உள்ளும் புகுந்து குளிர்ந்து ఏలోరింబాయ్. ఈరోజు మేల్కొల్పబడుతున్నటువంటి గోపిక కొంచెం భగవద్ అనుభవం కలిగినటువంటిది. అంటే భగవంతుని గురించి తెలిసినావిడ, భగవద్ దర్శనం చేసినావిడ, భగవద్గుణగానం, భగవద్ యొక్క గుణముల గురించి బాగా ఒక అవగాహన ఉన్నటువంటిది. అటువంటి ఆమెను మేల్కొల్పుతూ ఉన్నారనమాట. ఇలా మేల్కొల్పడానికి అమ్మవారు చెప్పిన దృష్టాంతాలు, ఉదాహరణలు ఏంటి అంటే, ఓ అమ్మాయి పక్షులు అరుస్తూ ఉన్నాయి, నువ్వు నిద్ర లేవా అని అడుగుతున్నారు. ఇలాగ చెప్పడం ద్వారా ఈ 12 మందిని మేల్కొల్పడం ద్వారా ప్రధానంగా కీర్తింపబడిన వాళ్ళు 10 అనుకున్నాం కదా. ఈ 10 ప్లస్ గోదా అమ్మవారు వాళ్ళ తండ్రి గారు కలిపితే 12 మంది ఆళ్వార్లు అయ్యారు మనకి. భగవత్ప్రాప్తి పొందాలి అంటే మనకి తత్వజ్ఞానం చాలా అవసరం. ఈ తత్వం ఎలా ఉంటుందంటే ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. ఈ ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు లేకపోతే లేరు. ఈశ్వరుడు సృష్టిస్తేనే జీవుడు కానీ ప్రకృతి కానీ అలరారుతున్నాయి. అందుచేత శాశ్వతమైన వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వర జ్ఞానం కలిగి ఉండాలి. అంచేత ప్రకృతి, పంచమహాభూతాలు ఇవన్నీ కూడా భగవత్తత్వాలే కదా. అటువంటి భగవత్తత్వాన్ని అనుభవించినటువంటి ఒక అమ్మాయి అంటే పూర్తిగా తెలిసినటువంటి ఒక బ్రహ్మజ్ఞాన సంపన్నురాలు ఆమెను మేల్కొల్పుతున్నారు. ఆవిడ గోదా అమ్మవారు వెళ్ళి పిలిచినప్పటికీ ఆమె రాలేదు. అందుకని పిల్లాయ్ ఎలిందిరాయ్, ఓ పిల్ల తెల్లవారింది రమ్మని పిలిచారనమాట. మేమందరం లేచి వచ్చాం, తెల్లవారిపోయింది, ఇంకా నువ్వు లేచి రావేమి అని బయట నుండే గోపికలు పలికారు. దాన్ని విని ఆమె, నిద్రిస్తే కదా మేల్కొలడానికి, మీకు నిద్రే లేదు. మన గోపికలందరికీ కూడా ఈ నోము చేయడానికి అనుమతి లభించింది. అంతవరకు కూడా వృద్ధులందరూ, గోపవృద్ధులు వీళ్ళని ప్రతిబంధకంగా ఉన్నవాళ్ళు వీళ్ళ కృష్ణుని చూడడానికి వెళ్ళమని, కృష్ణుడి గురించి పూజ చేయమని అనుమతి ఇవ్వడంతో గోపికలందరూ ముందు రోజు నిద్రపోలేదుట. మీ తెల్లవారులు నిద్రపోతే కదా పక్షులు ప్రత్యేకం లేచి అరుస్తున్నాయని చెప్పడానికి. అంచేత పక్షులు లేచి అరుస్తున్నాయి అని చెప్పడం తెల్లవారింది అనడానికి సరైనటువంటి తార్కాణం కాదు అంటున్నారు లోపల ఉండేటువంటి ఆ పరమభక్తురాలు. రాత్రి వీళ్ళకి నిద్ర లేదు, మీకు నిద్ర ఉంటే కదా మీరు అలా కబుర్లు చెప్పుకుంటూ కలకలలాడుతూ తిరుగుతూ ఉంటే పక్షులే నిద్రపోలేదు అని త్రోసిపుచ్చారు. ఇక్కడ పక్షుల అరుపులతో తెల్లవారింది అని చెప్పడం ఒకటి. గోదా అమ్మవారు పరమభక్తురాలైనటువంటి పరతత్వాన్ని నిర్ణయించినటువంటి విష్ణుచిత్తుల వారి కుమార్తె అయినా సరే ప్రకృతికి మనల్ని అనుసంధానం చేస్తూ ప్రకృతిలో నుండే తత్వాన్ని మనకు తెలియజేయడానికి ఈ విధంగా పక్షులతో చెప్తున్నారు. పక్షులకి 2 రెక్కలు ఎలా ఉంటాయో ఆచార్యుడికి కూడా జ్ఞానము, ఆచరణ అనేటువంటి 2 భాగాలు ఉంటాయట. అందుకని పక్షులు అరుస్తున్నాయి అనే పదం ద్వారా కూడా, అనే వాక్యం ద్వారా కూడా అమ్మ చెప్పబోతున్నది ఏంటంటే, ఆచార్యులు మంచి ఉపనిషత్ వాక్యాలు పలుకుతూ ఉన్నారు, మంచి భగవద్గుణగానం చేస్తూ ఉన్నారు అని వేదాధ్యయన సంపన్నులైనటువంటి, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి, అధ్యయనము అధ్యాపనము చేసేటువంటి గుణములు కలిగినటువంటి ఆచార్యులని
మేల్కొని దేవాలయాలకు వెళ్తున్నారని చెప్పడానికనే పక్షులు అరుస్తున్నాయి అని చెప్పారు. లోపల ఉన్న గోపిక దానిని తిరస్కరించడంతో గోదా అమ్మవారు ఏం చెప్తున్నారు? పుల్లై రయ్యన్ కోయిలల్ వెల్లై విళసింగన్ పేరరవం కేట్టెలయో. పక్షుల కలకలము అంగీకరించలేదు కదా. పక్షిరాజు యొక్క గరుడు, ఆ గరుడుని యొక్క ఈశ్వరుడు మహావిష్ణువు ఆ ఆలయంలో పెద్ద శంఖధ్వని వస్తోంది, శంఖధ్వని నువ్వు వినలేదా అంటున్నారు. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త సమయంలోనే దేవాలయాలలో అర్చక స్వాములు, యోగులు, మునివరులు అందరూ దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకాదులు చేసి శంఖధ్వని చేసి వేదాధ్యయనం చేయడం మన పరిపాటి కావున అటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ గరుత్మంతుడు ఎందుకు? పక్షులకు రాజు, పైగా వేదాత్మా విహగేశ్వర తార్ష్య శృతీనా నిధి. వేదమును నియమించేవాడే సర్వేశ్వరుడు కదా. ఆ సర్వేశ్వరుడికి వాహనంగా ఉన్నవాడు ఆయన వేదాత్మ. గరుత్మంతుడికి పేరంటే వేదం యొక్క ఆత్మే ఆయన. ఆయన ఉండేటువంటి ఆ దేవాలయంలో స్వామి దేవాలయంలో శంఖనాదం, శంఖాన్ని ప్రణవానికి ప్రతీకగా చెప్తారు, ఓంకారానికి ప్రతీకగా చెప్తారు. అటువంటి శంఖధ్వని వినిపిస్తుందమ్మా. అందుచేత ఇది నాది అనే భావం విడిచిపెట్టి నువ్వు బయటికి వస్తే మనందరం గోష్ఠిగా వెళ్దాము అని చెప్తూ ఆమె మేల్కొలకపోతే మరి మీరు భగవంతుడు విషయాన్ని సర్వేశ్వరుని యొక్క గుణగానాన్ని చేస్తూ గోదామ్మ ఇలా చెప్తున్నారు. పేయి ములైనంజు పోతన యొక్క స్తనమునందలి విషమును ఆరగించిన వాడమ్మా. కళ్ళచ్చగడం కలియక్కాలోచి శకటాసురుడు అనేటువంటి కృత్రిమ శకటము యొక్క సంబంధాలు ఊడ్చినట్లు చేసినటువంటి మహాత్ముణ్ణి. వెళ్ళత్తరవిల్ తుయిల మరంద విత్తినై క్షీరసాగరంలో శేషశైపై నిద్రపోతున్నటువంటి కారణభూతుణ్ణి. అలాంటి వాళ్ళని హృదయంలో పెట్టుకుని కీర్తిస్తున్నారు మునివరులు యోగులు కూడా అటువంటి వారిని కీర్తిస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని, ఎటువంటి స్వామిని? పోతన యొక్క స్తన్యము ఆరగించిన వారు. పోతన తల్లి రూపంలో వచ్చి మాతృభావంతో వచ్చి పాలిచ్చింది కాబట్టి ఆయన ఆ పాలను తీసుకుని స్వీకరించి ఆమెకు ముక్తిని ప్రసాదించాడు. అలాగే ఆమె ఇచ్చిన విషం ఆయనకి విషం కాలేదు, భోజ్య పదార్థమే అయ్యింది. ఎందుకంటే తల్లి నేను అమ్మలాగా వచ్చాను, నీకు స్తన్యాన్ని ఇస్తాను అని పోతన అనుకుంది కాబట్టి ఆమె మనసులో భావశుద్ధి లేకపోయినా ఆ బాహ్యమైన శుద్ధితో భగవంతుడిని చేరింది. పోతన ముక్తిని పొందింది. అలాగే శకటాసుర భంజన వృత్తాంతం ద్వారా ఈ దేహమే ఒక శకటం అన్నమాట. ఈ శకటానికి 2 చక్రాలు ఉన్నాయి. జీవితము అనేటువంటి ఈ శకటానికి, ఈ బండికి 2 చక్రాలు ఉన్నాయి. ఆ 2 చక్రాలని కూడా కూల్చివేస్తేనే అహంకారము పాపము అనేటువంటివి. ఈ 2 చక్రాలని కూల్చివేస్తేనే ఈ దేహం అనేటువంటి శకటానికి మోక్షం అనేది లభిస్తుంది. అందువలన ఈ శకటాసురునికి కూడా కీళ్ళు ఊడేలాగా ఆ బండిని విరగగొట్టినటువంటి పరమాత్మ యొక్క ఆ బాల్య కృష్ణుని యొక్క లీలలని స్మరిస్తూ ఉన్నారు. కృష్ణుడు చంపాలని పెద్దగా ప్రయత్నం చేయలేదు. ఆయన కాళ్ళు ఇలా చాచితే ఆ కాలు తగిలి ఆ బండి ఊడి పడిపోయింది. అందులో నుంచి రాక్షసుడు ముక్తి పొందడం జరిగింది. అంచేత అటువంటి పాదమే మనకు రక్ష. ఏ పాదముతో అయితే శకటాసురుని ఛేదించాడో అటువంటి భగవంతుని పాదాన్ని మనం ఆశ్రయించి ప్రపత్తి కోరాలి, శరణు కోరాలి అని ఒక అర్థం కూడా ఇందులో మనము అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే పోతన విషయంలో పోతన భగవదర్పణం చేసింది. తాను విషమునిచ్చినా సరే మాతృభావంతో కృష్ణార్పణం చేసింది కాబట్టి ఆవిడికి ముక్తి లభించింది. అందువలన ఈ 2 దృష్టాంతాలు. ఇక మూడవది ఏంటి? క్షీరసాగరంలో శయనించిన స్వామి. మనకు మొదటి పాసురంలో కూడా చెప్పారు, నారాయణనే నమక్కయ్యని. అటువంటి ఆ స్వామిని కీర్తిద్దామంటున్నారు. ఆ స్వామి కారణ రూపంలో ఉంటాడప్పుడు. క్షీరసాగరంలో యోగనిద్రలో ఉండేటువంటి భగవంతుడు
కారణ రూపంలో, అంటే ఒక విత్తనం వేసే ముందు మనం నీళ్లలో నానబెట్టి తర్వాత వేస్తాం. అలాగే భగవంతుడు పునః ఈ సృష్టిని చేయడానికి ముందుగా తాను ఆ సాగరంలో శయనించి ఉంటారన్నమాట. అటువంటి కారణతత్వంలో ప్రకాశిస్తున్నటువంటి ఈ జీవ ప్రకృతి తత్వాలకి మూలమైనటువంటి యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి యోగులు మునులు కూడా కీర్తిస్తున్నారమ్మా. యోగులు మునులు కూడా వెళ్ళి ఆయన కీర్తిస్తూ ఉన్నారు. అందుచేత అవన్నీ నీకు వినిపించలేదా, నువ్వు ఇంకా ఈ విధంగా ఉన్నావేమిటి, బయటికి రమ్మని చెప్పేసి అడుగుతున్నారు. మనకు కూడా ఈ శకటం దేహం కాబట్టి పుణ్యము పాపము అనేటువంటి 2 చక్రాలు ఉంటాయి. మనలో ఉండే పుణ్యపాపాలనే 2 చక్రాలు విడిపోతేనే ఈ దేహానికి ముక్తి అనేది, ఈ జీవుడికి ముక్తి అనేది లభిస్తుందని ఆ వృత్తాంతం ద్వారా మనకు అమ్మ అనుగ్రహం చేశారు. అంచేత నందవ్రజంలోనే కాదు, ఎక్కడైనా సరే దేవాలయాల్లో తెల్లవారుజామునే యోగులు మునులు కూడా ఈ విధంగా భగవంతుడిని గుణగానం చేయడం, ఈ వేద ఉపనిషత్తులన్నీ కూడా చదవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంచేత ఈ లోపల ఉండేటువంటి అమ్మని ఈ విధంగా పిలిచారు. ఏమని పాడుతున్నారు ఈ మునులు? మునివరుగళం యోగిగళం హరి హరి అని పిలుస్తున్నారు. హరి హరి అని పెద్ద పెద్ద ధ్వనితో దేవాలయంలో వీళ్ళందరూ కీర్తన చేస్తున్నారమ్మా. రాచపాటకుండా వెళ్తూ కూడా హరినామ సంకీర్తన చేసుకుంటూ వెళ్తున్నారు. అవన్నీ నువ్వు వినలేదా? నీవు ఇంకా ఈ విధంగా నిద్రించడం మంచిది కాదు, బయటికి రమ్మని లోపల ఉండేటువంటి గోపికను మేల్కొల్పి నీవు కూడా వచ్చి మా గోష్ఠితో కలిసి ముందుకు వెళ్దాము అని గోదామ్మవారి పాసరంలో ఒక గోపికని, భాగవతోత్తమరాలైనటువంటి గోపికని మేల్కొల్పుతూ మనకి మంచి దివ్య అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. స్వస్తి.